కొట్టు లాగిండ్రా కొట్టనా ఏనా? హలో బ్రో, నమస్తే. ఏంటి సంగతులు, ఎట్లున్నారు? గాలాలు పట్టుకొని రోజు చేపలకు పోతారా? మేము కూడా చేపలకు పోదామని ఎర్రలు నవ్వుతున్నాం. మీకు ఎక్కువ ఎర్రలతో చేపలు పట్టుడు ఇష్టమా లేదా పిండితో చేపలు పట్టుడు ఇష్టమా? కింద కామెంట్ చేయండి. నాకైతే పిండితో చేపలు పట్టుడు అంటే మస్తు ఇష్టం. చేతికి మట్టంటని పని అది. అదే ఎర్రలతో అయితే గూడలు పోయేదాకా దోవాల. ఒకనొక రోజుల్లో పిండితో చేపలు పట్టుడు ఎవ్వరికి అలవాట్లేదు. ముసలోళ్ళ కాల నుంచి వయసుల దాకా ఎర్రలు తోముకునే చేపలు పట్టేది. కానీ ఇప్పుడు పైసలు పెట్టి పిండి కొనుక్కొని మరీ చేపలు పడతారు. మళ్ళా కొన్న పిండిలో డౌట్లు, ఏమేసి కలిపితే ఎక్కువ చేపలు పడతాయి. ఒకడు గోధుమ పిండి అంటాడు, ఇంకొకడు మైదా అంటాడు, ఇంకొకడు తౌడు అంటాడు. ఇంతకు ముందు ఇలాంటి డౌట్లు ఏం లేవు. మంచిగా ఒక గడ్డపార తీసుకొని పెండ దిబ్బ కాడ కూర్చుంటే పోటుకి 4 ఎర్రలు తీసుకుపోయి మంచిగా వాక్కాడ కూర్చునేది. ఎంతైనా పాత రోజులే మంచిగా ఉండేవి. ముసలోడు మంచిగా 4 ఎర్రలు దోముకపోయి చేపలు తెచ్చేది. ఇంటి దగ్గర ముసలిది మంచిగా ఉండి పెట్టేది. ప్రేమతో ఒకళ్ళు తినిపించుకునేది మస్తు ఉండేది. ఇప్పుడు ఇక మనం కూడా పాత పద్ధతిలో చేపలు పడదామనే ఎర్రలు దోముతున్నాం. ఇన్ని రోజులు పిండితో రవ్వ చేపలు పట్టి నాకు కూడా బోర్ కొట్టింది. ఇక పెండ దిబ్బకాడ 4 సరిపోను ఎర్రలు దోవినాం. ఇప్పుడు మనం చేపలు పట్టబోయేది ఖమ్మం నుంచి పందిలిపల్లి పోయే దారిలో ఉంటది. అగ్రహారం కాలనీ బిజ్జి దిగి కొంచెం ముందుకు రాగానే రోడ్డు మీద ఉంటది. ఇక మనం ఎర్రలతో చేపలు పట్టం అనేది మీకు కూడా తెలుసు. అందుకని ఇక మన్నోళ్ళు చేపలు పడతారో మీకు చూపిస్తా. వీడియో మాత్రం మస్తు టైం పాస్ ఉంటది, మీకు ఎక్కడ ల్యాగ్ ఉండదు. ఎందుకంటే ఈ రోజు మనం చేపలు పట్టబోయేది ఎర్రలతోగా. పట్టేటప్పుడు మాకు, చూసేటప్పుడు మీకు మస్తు టైం పాస్. ఇక వీడియోకి ఒక లైక్ కొట్టి మస్తు ఎంజాయ్ చేయండి. అడే లాక్ ఎన్నికి లాక్ కొట్టు. అర్థం ఏందా నువ్వు? కొద్ది సైజులో ఎర్రలో ఉన్నాయి. అగో చింటన్నా వేరు చేసిండు దాంట్లో. మామూలు సైజు ఉన్నాయా? నువ్వు వచ్చు లేట్ అవుతుందని ఉత్తగా గాలం వేసిన పుడుక్కొని పడద్దు దానికి. దానికి వేరే తాడు గట్టి నిలలేయాలన్నా, బతుకో లేకపోతే. ఇక్కడ దగ్గర వేసుకో. నా పన పెట్టింది ఫోటో. క్లాత్ వెనకుంది. ఓపెన్ చేసి ఉంచు, ఆడ పెట్టుకో. ఎర్ర మంచిగా ఎక్కి, గట్టిగా ఎక్కి. మంచిగా ఎక్కి అంటున్నాను. చేయి తీరు. నువ్వే పట్టుకోవాలా. జాలి ఆగదు రా, జాలీకి ఒక పెద్దదే, ఇది మామూలు పెద్దది కాదు. 5 నిమిషాలు అంటే ఏదో బాధపడ్డా కాదు.
ఏది మా ఒక్కటి తీలే చూడు చూడు ఎట్లా కొడుతుందో. అక్కడ పెట్టినా ఆ సంచి ఆగుతుందా? కష్టమే. ఎర్రలు సరిపోతాయి అన్న. ఆడ దేవాలా ఇదే దగ్గరనే వేసుకో. సినిమా లేదు ఆడ లేదు. కొట్టి ఇప్పుడు కొట్టు మామ. దీంతో కూడా నాకు ఉంది సంచి ఇటు ఉంది చూడు. పైకి పెట్టుకో, మెట్టు మీద పెట్టుకో. చాలు. దగ్గరికినా లాగిండ్రా కొట్టనా? ఏనా అయిపోయింది అట్ట అయిపోయింది. వాడు కూడా అయిపోయింది. జాగ్రత్త. ఏ అన్నకి బోని. ఓకే. ఏమైందా? దవడ చిరిగిందా? పళ్ళు బయటపడ్డేదాన్ని. ఇస్రోలో కూడా తెస్తే అయిపోయేది. ఇరుకుతుందన్న మొత్తం. ఇది కంపేగా చెట్లకి ఇవన్నీ. ఊరు ఏదో కొద్దిగా ఇది పెద్దది. అంతే అంటావా అన్న? సంచాడం చూడు. గుంజాడు కింద ఉండని లేక ఆడ ఉండని అన్నీ ఆడే ఉన్నాయిగా. కూడా గుంజాడు. డ్యూటీ వచ్చేసాను బ్రో. మొత్తం చేపలు మరి డ్యూటీ అటెండ్. ఎన్ని ఓటీపీలు కావాలి చెప్పండి. లొకేషన్ చెప్పు. అగ్రహారం పోతున్నాం అని చెప్పి లొకేషన్ చెప్పు. అది పెద్దోడు రంగు కూడా మారింది చూసినావా? మారింది. జడ్లు ఎక్కువైనాయి. పనికిరాని ఎక్కువైనాయి. అవతల పడే నేనే పడుతుంది. 16 కొన్నాను కానీ ఒక 5 అయితే కొంట కాదు. సీఎం మా తమ్ముడు అంటున్నాను. మరి వాడు ఏదో మంచి దెయ్యంగానే కొడుతున్నాడు. దీనికి పుట్టుమచ్చలు ఉన్నాయి షాప్కి. ఇప్పుడు దాకా మెడికల్ పుట్టుమచ్చలు ఉన్నాయి దీనికి.
ఇవాళ రోడ్డు మీద జాతర వేయాలా? మన సరికే ఇది డైలీ పెట్టుకుంటాను. తీసుకున్నా. ఇదే వేద్దాం ఒకసారి చూద్దాం. లేదన్న ఇది వీడియో నడుస్తుంది. వీడియో నడుతుందా? పెద్ద ఉన్నాయి కదా బొన్నలు. ఓ అన్నా అదా నోట్లోనే ఉందా అన్న? నచ్చిందా? చేపల మనం ఎట్టా ఇలా బాగా చెప్పు ఆనంద బాడు. కాపండు అటు కూడా నువ్వు ఒకసారి అన్న పోదాం ఇక వేసుకోండి అదే బా నాలుగు ఎదురా మూతి చీలిపోయిందండి. సంపదాన్ని ఇక 4 ఇట్లో ఒకటి తగులుతుంది పెద్దది. మదిరానా మీది? బట్టిన ఉన్నా ఆడ కూడా ఎర్రల్లో అన్న పడదు. ఆడ కొడతాను అన్న. అయ్యో నువ్వు వెనక మరీ అంట పక్కన ఉంటావరా మరి. జస్ట్ మిస్. అత్తగారు మాగమయ్యేది. నువ్వు మరి అంత నా వెనకాలే ఉండి ఇట్టాను నేను కలకట్టనున్నా. 2 తొడల మధ్య రాజుపోయింది కర్రా. సంచలే అన్న.
తెలియదు కాబట్టి నేను ఫస్ట్ ఆడుతున్నా బాబు నాకు అసలు ఏసుడే ఆలస్యం ఏందన్నా పుట్టు దెబ్బ పా దెబ్బ పెట్టు సైజు ఉంటాయి కదా జాగ్రత్త వేసి ఒక నిమిషం అవుతుందా అన్న ఒక సెకండ్ అవుతుందా ఉత్తగా టేసి గాలం పట్టుకున్నా అంతే వచ్చేవాళ్ళు పోయేటోళ్ళకి అమ్ముదాం అన్న కిలో ఉందని అయిపోయినా ఎర్రలు ఫస్ట్ టైం అన్న ఎర్రలు కంప్లీట్ చేసిన ఎర్రల్ని బాబాయ్ చూసిరుగా చేపలు ఎట్లా పట్టినావు ఏసుడు తీసుడే ఈడున్న చేపలు కూడా తిండిపోతు చేపలు అనుకుంటా ముళ్ళుకి ఎర్ర పెట్టి నీళ్ళల్లో ఏసుడే లేటు ముళ్ళుని నోట్లో పెట్టుకొని పోతూనే ఉన్నాయి మనం ఇప్పుడు దాకా కొన్ని చేపలు పట్టినాం నాకు తెలిసినంత వరకు అయితే ఎర్రలతో ఇన్ని చేపలు పట్టడం రికార్డ్ అనే చెప్పాలా పడ్డ చేపని సంచిలేసే గ్యాప్ కూడా ఎట్లే అందుకనే చేపలు మొత్తం ఇక కిందనే వేసినాం ఇక ఈ చేపలన్నిటిని మనిషికింత గొడవ లేకుండా పంచుకుంటాం ఈ వీడియో మీకు కూడా మస్తు టైం పాస్ అయింది అనుకుంటా ఇక మన వీడియో నచ్చితే లైక్ చిన్న కొట్టండి గంటను గట్టి గుద్దండి ఇంకో ఖతర్నాక్ వీడియోతో మళ్ళా కలుద్దాం రైట్ మళ్ళా